హాయ్ అండి, నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్. ఒక ఇంపార్టెంట్ ఆడియో అనౌన్స్మెంట్ అండి. ఈ రోజున ఒక సీఏ ఫౌండేషన్ సెకండ్ టైం ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ నన్ను కలవటం జరిగింది. అండ్ తనతో పాటు వాళ్ళ బ్రదర్ కూడా కలిసాడు. వాళ్ళ బ్రదర్ ఏమో సీఏ అని ప్రిపేర్ అవుతున్నాడు. నేను చెప్పే స్టూడెంట్ ఏమో సీఏ ఫౌండేషన్ సెకండ్ టైం ఎగ్జామ్ రాస్తున్నాడు. ఈ స్టూడెంట్ ఒక ఇన్నోసెంట్ క్వశ్చన్ అడిగాడు. సార్, సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయిపోగానే కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు సార్. సీఏ ఇంటర్ రిజల్ట్ రాకముందే జాయిన్ అమ్మంటారా, రిజల్ట్ వచ్చిన తర్వాత జాయిన్ అమ్మంటారా అన్నాడు. అంటే ప్రీ రిజల్ట్స్ బ్యాచా, పోస్ట్ రిజల్ట్స్ బ్యాచా అన్నాడు. నేను చాలా సింపుల్గా చెప్పాను, మాస్టర్ మైండ్స్ వల్ల మనం గెస్ట్ క్వశ్చన్స్ పెట్టేస్తాం రా. గెస్ట్ క్వశ్చన్స్ కాదు, క్వశ్చన్ పేపర్ విత్ సజెస్ట్ ఆన్సర్స్ పెట్టేస్తాం, చెక్ చేసుకో. పాస్ అవుతానని ఏమాత్రం నమ్మకం ఉన్నా కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేయొద్దు అన్న. తర్వాత స్టూడెంట్ని అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫౌండేషన్ తప్పిన వాళ్ళు ఉన్నారంటే ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు సార్ తప్పిన వాళ్ళు. 3 కూడా 5 మార్క్స్ 10 మార్క్స్ ఆ డిఫరెన్స్తో నేను తప్పాం సార్ అన్నాడు. మరి 10 మార్క్స్ వచ్చుంటే సీఏ ఫౌండేషన్ పాస్ అయ్యామనేటువంటి ఫీల్ ఎప్పుడైనా అయ్యి ఉంటుంది కదా. ఇంకొక 10 మార్క్స్ వచ్చుంటే సీఏ ఫౌండేషన్ పాస్ అయిపోయి ఉండేవాళ్ళు, ఫీల్ అయ్యి ఉంటారు కదా. అంటే 10 మార్క్స్కి ఎంత వాల్యూ ఉందో మీకు అర్థమైంది కదా. సీఏ ఫౌండేషన్ రిజల్ట్ రావడానికి 40 డేస్ పట్టేది కదా. మరి 40 డేస్ టైం వేస్ట్ చేస్తే రేపు సీఏ ఇంటర్లో కూడా ఇలానే 5 మార్క్స్ 10 మార్క్స్ డిఫరెన్స్తో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? అలా జరగకూడదంటే వెంటనే సీఏ ఇంటర్ జాయిన్ అవ్వమని చెప్పాను. ఇన్ సింపుల్ చెప్పాలి అంటే, అలా జరగకూడదంటే సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ తర్వాత ఒక 5 డేస్ 7 డేస్ గ్యాప్ తీసుకొని వెంటనే సీఏ ఇంటర్ జాయిన్ అయిపోవడమే.